ఈ ఒక్క మనిషి వల్ల ప్రపంచ దేశాలన్నీ పగలు ప్రతీకారాలు లాంటివి మర్చిపోయి ఇండియాతో జతకడుతున్నాయి. మొన్ననే చాలా టైం తర్వాత ఇండియా రష్యా ఈ మధ్య బాగా మీట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇండియా చైనా మధ్య మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవుతూ వస్తుంది. చైనా కొన్ని రోజుల ముందు వరకు అమెరికన్ టెరిఫ్స్ని ఎలా అయితే ఫేస్ చేసిందో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇండియాకు ఉంది. కాబట్టి నువ్వు నేను మన రెండు కంట్రీస్ బాయ్ బాయ్ అని చెప్పేసి మన వాళ్ళు తిరుగుతురు. అందుకే కదా చైనాకి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ వాంగ్ వి ఇండియాకి విజిట్కి వచ్చి 18th, 19th, 20 ఆగస్ట్ అప్పుడు ఇక్కడే ఉండి వెళ్ళారు. వాంగ్ వి రాగానే అజిత్ డోవల్ గారిని కలిశారు. తర్వాత ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారిని కూడా కలిశారు. ఆ తర్వాత మన పిఎం మోదీ గారిని మీట్ అయ్యి చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అండ్ అంతెందుకు రీసెంట్గా జయశంకర్ గారు షీ జింగ్పింగ్ గారిని మీట్ అయ్యారు. ఇలా కొన్ని రోజులుగా ఇవే చాలా హాట్ టాపిక్స్గా మారిపోయినాయి. అదే హైలైట్ అనుకుంటే చైనా ఫారెన్ మినిస్టర్ ఇండియాకి వచ్చిన వెంటనే వాళ్ళకి మనకి ఉన్న టెరిఫ్ని మొత్తం తీసేసింది. దానివల్ల అమెరికాకి కింద కాలుతున్నా కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంది. అసలు చైనా మన మీద వేసిన టెరిఫ్లు ఏంటివి? ఇప్పుడు చైనా అమెరికాకి వాళ్ళ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని ఇవ్వకుండా ఎలా ట్రంప్కి స్ట్రెస్ పెంచుతుందో తెలుసుకుందాం. అయితే మనందరికీ తెలిసినట్టే వాంగ్ వి గారు 18th ఆగస్ట్ రోజు ఇండియాలో ల్యాండ్ అయ్యారు. ఆయన రాగానే న్యూస్లలో 3 ఏళ్ల తర్వాత ఈయన ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి రాసిరు. కానీ ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే మనకి చైనాకి పడతలే కదా, అసలు ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అనుకుంటున్నారు. యాక్చువల్లీ 2003 నుండి ఇండియా చైనా మధ్యలో స్పెషల్ రిప్రజెంటేటివ్స్కి మనకి వాళ్ళకి మాటలు నడుస్తూ ఉండే. అండ్ ఆ టైంలో అంతా నార్మల్గానే ఉండే. కానీ 2018లో గల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత నుండి ఇండియాకి చైనాకి మాటలు బంద్ అయినాయి. సో చైనాకి మనకి మధ్యలో లాస్ట్ మీట్ ఎప్పుడైందంటే 21st డిసెంబర్ 2019కి అయింది. అండ్ ఆ తర్వాతే ఈ రెండు దేశాల మధ్య పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చినాయి. అది 22nd మీట్ అవ్వడం, అలానే 2024లో 23వ మీటింగ్ బీజింగ్లో జరిగింది. అండ్ ఇప్పుడు 24th మీట్ మన ఇండియాలో జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే ఇలాంటి స్పెషల్ రిప్రజెంటేటివ్ మీటింగ్స్లో మనకేం యూజ్ ఉంటుంది, అసలు వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకుంటారు? యాక్చువల్లీ వీళ్ళు కలవడం వల్ల ఇండియాకి చైనాకి మధ్యలో ఆగిపోయిన చాలా వాటిని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కొన్నేళ్ల ముందు మన బ్రహ్మపుత్ర నది దగ్గర చైనా వాళ్ళు ఒక డ్యామ్ కట్టాలి అనుకున్నారు. ఆ టైంలో ఇండియా మీరు అక్కడ డ్యామ్ కడితే మా ఇండియా డౌన్ సైడ్ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి చెప్పింది. ఇలా ఈ రెండు ఇష్యూస్ మీద ఈ రెండు దేశాలు కలిసి ఈ మీటింగ్స్లో మాట్లాడుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ అక్కడికి వచ్చి ఒక బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ని లాస్ట్కి వీళ్ళు ఫైండ్ చేస్తారు. అలా రెండు కంట్రీస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉంటాయి. అలానే ఇన్నేళ్లుగా ఆగిపోయిన చైనా నుండి ఇండియాకి వెళ్ళే డైరెక్ట్ ఫ్లైట్ని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇండియాకి చైనాకి మధ్యలో ఉండే పాత రిలేషన్షిప్స్ మళ్ళీ దగ్గర చేసే మీటింగ్లా దీన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే జయశంకర్ గారు సీదా మాస్కోకి స్టార్ట్ అయిపోయారు పుతిన్ కలవడానికి. ఇక్కడ మీకు ఒక లింక్ అర్థమవుతుందా? ఇప్పటి నుండి చైనా, రష్యా అండ్ 3 వేరు దేశాలు కాదు అని చెప్పేసి అమెరికాకి ఈ 3 కంట్రీస్ ఇండైరెక్ట్ గాను అండ్ డైరెక్ట్ గాను చెప్పాలనుకుంటున్నాం. దాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ఇవన్నీ చేస్తున్నారు. అండ్ ఈ మీటింగ్ లో రెండు దేశాల ప్రతినిధులు కలిసి ఇలా పక్కపక్కన కూర్చొని వాళ్ళు మ్యూచువల్ ఇంట్రెస్ట్ మీద, మ్యూచువల్ రెస్పెక్ట్ మీద అండ్ మ్యూచువల్ సెన్సిటివిటీ మీద డిస్కషన్స్ జరిగినాయి. మెయిన్ గా బార్డర్స్ ట్రేడ్ గురించి, రివర్స్ డేటా షేరింగ్ గురించి, బైలాటరల్ ఎక్స్చేంజెస్ ని ఎలా బెటర్ చేసుకుందామని కాన్వర్జేషన్స్ నడిచాయి అని చెప్పేసి మన ఎస్ జయశంకర్ గారు రీసెంట్ గా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అండ్ అలానే ఇండియా చైనా కలిస్తే 2.8 బిలియన్ పాపులేషన్ ఉంటాం. మన రెండు దేశాలు కలిసి ఒక సెన్స్ ఆఫ్ గ్లోబల్ రెస్పాన్సిబిలిటీ చూపించచ్చు, మేజర్ పవర్లా వర్క్ చేయొచ్చు, డెవలపింగ్ కంట్రీస్కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టొచ్చు అని చెప్పేసి వాంగ్ వి గారు చెప్పారు. చైనా ఫారెన్ మినిస్టర్ ఇండియాకి వచ్చి మ్యూచువల్గా ఇలాంటి మంచి విషయాలు డిస్కస్ చేసి మన రెండు దేశాల మధ్యలో ఒక మంచి బాండింగ్ని తెప్పించారు. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటిదంటే మరి చైనా వాళ్ళు ఇండియా గురించి ఇంత మంచిగా చెప్తూనే పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది. ఇండియా చైనా కలిసి పార్ట్నర్స్లా వర్క్ చేద్దామని చెప్పేసి చెప్తుంది. బట్ పాకిస్తాన్ అది ఈ రెండు పెద్ద కంట్రీస్లో ఒక చిన్న ముక్క లాంటిది. ఒక దేశం అప్పిస్తా అంటే అటు సైడ్ పోతుంది, ఇంకో దేశం వెపన్స్ ఇస్తా అంటే ఇటు సైడ్ పోతుంది. కానీ ఈ రెండు పెద్ద దేశాలు గ్రోత్ గురించి డిస్కస్ చేస్తున్నాయి. దాంట్లో ఇలాంటి చిన్న దేశాల ఇన్వాల్వ్మెంట్ అస్సలు ఉండదు కాబట్టి దాన్ని సైడ్ కట్టేశారు. తర్వాత వాంగ్ వి గారు మన అజిత్ డోవల్ గారిని కలిశారు. అలానే అక్కడి నుంచి పిఎం మోదీ గారిని కలిసి సార్ మీరు మా ఎస్సీఓకి రావాలి, షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన సమ్మిట్ జరుగుతుంది, మీరు తప్పకుండా రండి అని చెప్పేసి ఇన్వైట్ చేశారు. మోదీ గారు కూడా నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి షీ జింగ్పింగ్తో కూడా కలిసి మాట్లాడతా అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మోడీ గారు చైనాకి 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అందుకే అక్కడ జరగబోయే ఈ సమ్మిట్ ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. ఒక సైడ్ ట్రంప్ ఇట్లా తిక్కశతలు చేస్తూ ఉంటే ఇండియా ఇంకొక సైడ్ రష్యా అండ్ చైనా వాళ్ళతో మంచి సంబంధాలు క్రియేట్ చేసుకోవడం వల్ల మనకిది చాలా మంచి స్ట్రాటజిక్ మూవ్ అవుతుంది. ఇక్కడ నుండే ఇండియా చైనాకి అడ్డంగా ఉన్న గేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందుకే ఇన్నేళ్లుగా ఆగిపోయి ఉన్న ఇండియా చైనా మధ్యలో ఉండే డైరెక్ట్ ఫ్లైట్ని కూడా ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఇదే పెద్ద న్యూస్ అనుకుంటే అమెరికాకి మండేలా ఇండియాకు ఒక బంపర్ డీల్ని చైనా అందించింది. చైనా ఇప్పుడు ఇండియాకి
ఫర్టిలైజర్, రేర్ ఎర్త్ మెటల్స్ అండ్ టనల్ మషిన్స్ని అందించబోతుంది. యాక్చువల్లీ ఇవి ఎందుకు మనకు అంత ఇంపార్టెంటో చెప్తా. ట్రంప్ చైనా మీద టెరిఫ్ మొదలుపెట్టినప్పటి నుంచి చైనా ఇండియాకి రేర్ ఎర్త్ మెటీరియల్స్ని ఇవ్వడం ఆపేసింది. దాంతోపాటే ఫర్టిలైజర్ ఇవ్వడం కూడా ఆపేసింది. అలానే మనం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో యూజ్ చేసే టనల్ బోరింగ్ మెషిన్స్ని కూడా ఇవ్వట్లేదు. కానీ ఈ మీటింగ్ తర్వాత చైనా మళ్ళీ ఇండియాకి ఈ మెటీరియల్స్ ఇస్తామని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే ఇండియాలో ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్న కంపెనీస్ షేర్స్ ఉన్నాయో అవి ఒక్కసారిగా స్కై రాకెట్ అయ్యాయి. ఓలా షేర్స్లో ఒక్కసారిగా స్పైక్ కనిపించింది. టాటా మోటార్ షేర్స్ కూడా పెరిగినాయి. అండ్ ఈ ఒక్క న్యూస్ వల్ల ఈవీ ఆటోమొబైల్ స్టాక్స్ అనేవి పెరిగినాయి. యాక్చువల్గా రేర్ ఎర్త్ మెటల్స్ ఇష్యూ అనేది ఇప్పటిది కాదు, 2025 8th April నుంచి ఇది స్టార్ట్ అయింది. ట్రంప్ చైనా మీద టెరిఫ్స్ ఒక్కసారిగా ఇష్టం వచ్చినంత పెంచుకుంటూ పోయిండు. ఆ టైంలో చైనా నువ్వు ఇట్లా వేసావా బిడ్డ అని చెప్పేసి అమెరికాకి 7 రేర్ ఎర్త్ మెటల్స్ని ఇవ్వకుండా ఆపేసింది. మరి ఇండియాకి ఎందుకు ఆపింది అంటే ఆ టైంలో అమెరికాకి ఇండియాకి రిలేషన్షిప్ బాగానే ఉండే. సో దానివల్ల ఇండియన్స్ మన చైనా నుండి ఆ మెటల్స్ కొనుక్కొని ఎక్కడ అమెరికాకి అమ్ముతారో అని చెప్పేసి మనకి కూడా ఇవి ఇవ్వకుండా ఆపేసింది. కాకపోతే ఇలా చేయడం వల్ల ఇండియాకి చైనాకి మధ్యలో రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే లొల్లి అమెరికాకి చైనాకి మధ్యలో, దాంట్లో మేము ఏం చేయకుండానే మాకెందుకు ఆపేసారు అని చెప్పేసి ఒక కొత్త ఇష్యూ క్రియేట్ అవుతుంది. దానికోసం చైనా ఏం చేసిందంటే ఒక కొత్త మెథడ్ ఫాలో అయింది. అంటే మేము మీకు రేర్ ఎర్త్ మెటల్స్ పంపిస్తాం, కానీ అవన్నీ మీ కంట్రీలోనే యూజ్ అవ్వాలి, ఇంకొక దగ్గరికి పంపించొద్దు అని చెప్పేసి నెగోషియేషన్స్ నడుస్తూ ఉండే. హే తొక్క, వాళ్ళు రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వకపోతే మనకేం పోతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఈ 7 రేర్ ఎర్త్ మెటల్స్ మనకే కాదు, ఈ టైంలో వరల్డ్ మొత్తానికి చాలా ఇంపార్టెంట్. అవేంటివంటే సెమేరియం. ఈ సెమేరియం తోటి మిసైల్ గైడెడ్ సిస్టమ్ తయారు చేస్తారు, టర్బైన్స్ తయారు చేస్తారు, ఎలక్ట్రానిక్ మోటార్స్ని కూడా దీంతోటే తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్య చాలా వాడుతున్న F-35 ఫైటర్ జెట్లు, సబ్మరీన్లు, వీటన్నిటిలో కూడా ఈ సెమేరియంనే వాడతారు. అందుకే ఇది ఈ కంట్రీస్ మధ్యలో టాప్ 1 ప్లేస్లో ఉంటుంది. రెండోది గెడోలినియన్, ఇది మెడికల్ ఫీల్డ్లో ఉండే MRI మషిన్స్లలో యూజ్ చేస్తారు. మూడోది టర్బియం, దీన్ని టీవీ, స్మార్ట్ ఫోన్ స్క్రీన్లలో యూజ్ చేస్తారు. ఫోర్త్ది డిస్ప్రోమియం, దీన్ని న్యూక్లియర్ రియాక్టర్ లోపల కంట్రోలర్ రాడ్ చేయడానికి యూజ్ చేస్తారు. లుటీషియం, దీన్ని గ్యాసోలిన్ అండ్ డీజిల్ ప్రొడ్యూస్ చేయడం నుండి క్యాన్సర్ సెల్స్ ని ఖతం చేయడానికి కూడా యూజ్ చేస్తారు. సిక్స్త్ది స్కాండియం, ఇది రేర్ ఎర్త్ మెటల్స్ లోనే చాలా రేర్ అని చెప్పుకుంటారు. దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్లలో, వెపన్స్లలో అండ్ సెమీ కండక్టర్లలో కూడా యూజ్ చేస్తారు. ఎట్రియం, పెట్రోలియం రిఫైనింగ్ అండ్ మైక్రోవేవ్ ఫిల్టర్, అలానే రాడర్లను తయారు చేయడానికి కూడా దీన్ని వాడతారు. ఇలా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి మ్యాగ్నెట్స్ని తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ మ్యాగ్నెట్ని కార్లలో అండ్ వేరే వేరే వివిధ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో వాడుతూ ఉంటారు. ఈ మెటల్స్ లేకపోతే కార్లు అండ్ వివిధ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి తయారవు. అయితే చైనా ఒక్కటే ప్రజెంట్ 65% రేర్ ఎర్త్ మెటల్స్ ప్రొడక్షన్ చేస్తుంది. గ్లోబల్గా మాట్లాడుకుంటే 90% రేర్ ఎర్త్ మెటల్స్ చైనా ఒక్కతే కంట్రోల్ చేసుకొని పెట్టుకుంది. ఇలా అన్ని మేజర్ వాటిలో యూజ్ అయ్యే మెటల్స్ అన్ని సప్లై చేస్తుంది చైనా. ఈ చార్ట్లో చూసుకుంటే మొత్తం భూమి మీద 12 కోట్ల మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ రిజర్వ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో 4,40,00,000 మెట్రిక్ టన్స్ కేవలం చైనా దగ్గరనే ఉంది. మిగతాది వియత్నాం, బ్రెజిల్, రష్యా, ఇండియా, ఇలా వివిధ కంట్రీస్ దగ్గర ఉన్నాయి. ఇలా ఈ మెటల్స్ మీద అంత గట్టి కంట్రోల్ని చైనా ఒక్కటి గ్రాప్ చేసి పట్టుకుంది. అందుకే చైనా ట్రంప్కి ఈ మెటల్స్ ఇవ్వకుండా ఆపింది. చైనా సెమేరియంని అమెరికాకు పంపకుంటే వాళ్ళు మ్యాగ్నెట్ తయారు చేయలేరు. ఇలా చూసుకుంటే లాస్ చైనాకి కాదు, అమెరికాకే చాలా పెద్ద బుక్క పడుతుంది. ఎందుకంటే అమెరికా వాళ్ళు F-35 ఫైటర్ జెట్లో 23 కిలోల సెమేరియంతో మ్యాగ్నెట్ తయారు చేసి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలానే అమెరికా DDG-51 డెస్ట్రాయర్ లోపల దాదాపు 2,300 కిలోల సెమేరియంతో మ్యాగ్నెట్ని తయారు చేస్తారు. అండ్ అలానే సబ్మెరీన్లలో 4,177 కిలోల రేర్ ఎర్త్ ఎలిమెంట్ని దీంట్లో యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే చైనా కూడా రష్యా నుండే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. కానీ ట్రంప్కి చైనా మీద కోపం రాలే. రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకుంటున్నందుకు ఇండియా మీద కోపం వచ్చింది. ఎందుకంటే ఇండియా చిన్న దేశం, నేను బెదిరించిన అనుకో వింటదేమో అని చెప్పేసి ట్రంప్ అట్లా అనుకుంటు. కానీ ట్రంప్కి ఇండియా దమ్ ఇంకా అర్థం కాలేదు. కానీ ఈ 2 దేశాలకి చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ఆపడం వల్ల మన దేశం లోపల ఒక్కసారిగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్టాక్ అయిపోయింది. మెటల్స్ ఆపడంతో పాటే ఫర్టిలైజర్ కూడా ఆపడం వల్ల ఇండియాలో అగ్రికల్చర్ పరంగా చూసుకున్నా కానీ చాలా పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ చూపిస్తుండే. అట్లా అమెరికాకి లింక్ ఉన్న ప్రతి దేశానికి చైనా ఇవన్నీ ఆపేసింది. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పేసి చైనా అన్ని కంట్రీస్కి ఒక చిన్న శాంపుల్ లాంటిది చూపించింది. ఇంకోటి, ఇండియాలో చైనాకు సంబంధించిన 300 మంది ఇంజనీర్లు అమెరికా వాళ్ళ కోసం ఐఫోన్స్ తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీలో. సో దానివల్ల ఏమైందంటే చైనా ఆ 300 మంది ఇంజనీర్ని మన కంట్రీకి వచ్చేసేయండి అని చెప్పేసి పిలిపించేసింది. సో ఇక్కడ వీళ్ళ కోసం తయారు చేస్తున్న ఆ ఐఫోన్ని కూడా చైనా మ్యానుఫ్యాక్చర్ చేయనీయలేదు. అలా అమెరికాని ఎన్ని విధాలుగా లాక్ చేయాలో అన్ని విధాలుగా చైనా లాక్ చేస్తూ వచ్చింది.
ఇంత హీట్ ఆఫ్ ది మూమెంట్లా ఇండియా ఒక బెస్ట్ డెసిషన్ తీసుకుంది. ఈ 2 కంట్రీస్ వాటంతా అవి గొడవ పెట్టుకొని లొల్లిలు పడి వాళ్ళు రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వకుండా ఉన్నారు. కానీ మధ్యలో ఎవరి జోలికి రాకుండా ఉన్న ఇండియాకు కూడా దీన్ని ఆపడం వల్ల మేము కూడా ఇప్పటి నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ని మైనింగ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. కాకపోతే ఈ ప్రాసెస్ చాలా పెద్దది అండ్ చాలా టైం కన్జ్యూమింగ్ కాబట్టి అప్పటి వరకు చైనా నుండి కొన్ని తెప్పించుకుంటాం, బట్ వెనక నుండి ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటామని చెప్పేసి కంటిన్యూ చేసింది. ఒక సైడ్ నుండి ఈ మైనింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూనే ఇంకొక సైడ్ నుంచి చైనాతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. అలా ఈ ఫర్టిలైజర్స్, రేర్ ఎర్త్ మెటల్స్ అండ్ అలానే టనల్కి సంబంధించిన మెషిన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వచ్చేసినాయి. అలానే మళ్ళీ ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళు చైనా వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఏ ఇంజనీర్స్ అయితే వాళ్ళు తీసుకొని పోయారో మళ్ళీ వాళ్ళని తెప్పించుకుంది. ఇలా జరిగిన ఇండియా చైనా మీటింగ్ అనేది ప్రోగ్రెసివ్ మీటింగ్ లాగా అందరూ కన్సిడర్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల 2026లో ఇండియాలో బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది కదా, దానికి ఖచ్చితంగా షీ జిన్పింగ్ గారు కూడా వస్తున్నారు. అండ్ ప్రజెంట్ మన పిఎం చైనాకి వెళ్ళారు, అలానే మన ఫారెన్ మినిస్టర్ మాస్కోలో ఉన్నారు. ఈ విధంగా ఈ 3 కంట్రీస్ కలిస్తే అమెరికాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.